కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. అడుగుతున్నాను సహోదరులు, అడుగుతున్నాను సహోదరులు, పాపిష్టి మనుషులు నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు మీ మీద కన్ను వేసి పాపిష్టి పనులు చేయడానికి ప్రేరేపిస్తే ఎదుర్కొంటున్నావా? ఎదురు తిరుగుతున్నావా? నో, నేను ఇలాంటి దాన్ని కాదు, ఇలాంటి వాడిని కాదు ఖచ్చితంగా చెప్తున్నావా? లేకపోతే లొంగిపోతున్నావా? సహోదరుడా, సహోదరి, శరీర ఇచ్ఛలకు లొంగినట్లయితే, పాపిష్టి శోధనలకు నువ్వు లొంగినట్లయితే, ప్రమోషన్ కొరకో, జీతం పెంచుతాడు కాబట్టో, లేదా నీ కష్టంలో అండగా నిలబడతాడు కాబట్టో, కాస్త ధనవంతుడు కాబట్టి తనను సంతోషపరిస్తే కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తాడనో, అప్పిస్తాడనో, కష్టం వచ్చినప్పుడు ఆదరిస్తాడనో చెప్పి నా సహోదరి ఒళ్ళు అమ్ముకోమాకు, కుటుంబాన్ని కూల్చుకోమాకు. సహోదరా, అమాయకమైన స్త్రీలతో నువ్వు ఆటలాడమాకు. ఏమవుతుంది? నీ బ్రతుకు బజారును పడుతుంది. దావీదు తన జీవితంలో ఒక ఘోరమైన కార్యాన్ని చేశాడు. ఎప్పుడో ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని తాకట్టు పెట్టినప్పుడు బెత్షెబా వచ్చేసింది, తనతో పాపం చేశాడు. నిర్భయముగా బెత్షెబా దావీదుతో పాపం చేసింది, దావీదు నిర్భయముగా బెత్షెబాతో పాపం చేశాడు. అందుకే పండితులు అన్నారు, బెత్షెబా తాను కనిపించే విధంగా స్నానం చేసినప్పుడు తన వెనుక ఏదో ఒక పన్నాగం ఉన్నదని. ఎందుకని? తనను పిలిచినప్పుడు తను అడ్డు చెప్పలా, దావీదు రమ్మన్నప్పుడు రాననలా, సిద్ధపడింది, వెళ్ళిపోయింది. పాపం చేసి ఏమీ ఎరగనట్టుగా దావీదు కామైపోయాడు, బెత్షెబా కామైపోయింది. జాగ్రత్తగా వినండి. పాపము చేసి ఏమీ ఎరగనట్టుగా దావీదు తన పరిపాలన కొనసాగిస్తున్నాడు. బెత్షెబా తన ఇంటి పని, వంట పని తను చేసుకుంటుంది. ఏమీ ఎరగనట్టుగా వాళ్ళు జీవించేస్తున్నారు. ఉన్నారా ఈ రాత్రి అటువంటి వాళ్ళు? భార్యను అన్యాయం చేశావు, భార్యను మోసం చేశావు, భర్తను మోసం చేశావు. స్కూల్కి వెళ్తున్నానని, కాలేజీకి వెళ్తున్నానని నువ్వు కాలేజీకి వెళ్ళకుండా, యూనివర్సిటీకి వెళ్ళకుండా, చదువు కోసం వెళ్ళకుండా, ఉద్యోగాని కోసం వెళ్ళకుండా నీచమైన కార్యాలు చేసి, పాపిష్టి క్రియలు చేసి, ఏమీ ఎరగనట్టుగా ఇంటికొచ్చి మీ నాన్నను, మీ మమ్మీని మోసం చేయటల్లా, పాపిష్టి స్నేహితులతో తిరిగి పాపిష్టి కార్యకలాపాలు చేసి ఏమీ ఎరగనట్టుగా వచ్చి మీ మమ్మీని, మీ నాన్నను మోసం చేయడంలా, చెల్లి మోసం చేయడంలా, తమ్ముడు, భార్య అమాయకురాలని, ఏం చేసినా ప్రశ్నించదని ఆసరాగా తీసుకొని గంగిరెద్దులాగా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీచమైన కార్యాలు చేస్తున్న సహోదరా, నీచమైన కార్యాలు చేసి, పాపిష్టి క్రియలు చేసి ఏమీ ఎరగనట్టుగా ఇంటికి వస్తావు, ఏమీ ఎరగనట్టుగా ఇంట్లో అఘోరిస్తావు, ఏమీ ఎరగనట్టుగా మందిరానికి వస్తావు, ఏమీ ఎరగనట్టుగా సేవలో పాలు పంచుకుంటావు, ఏమీ ఎరగనట్టుగా మనుషుల మధ్య కూర్చుని ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు. అంత గప్చిప్, యథావిధిగా నీ పనులు నువ్వు చేస్తావు. చేయవలసింది చేసిన తర్వాత, నీచమైన కార్యాలు వెలగబెట్టిన తరువాత ఏమీ ఎరగనట్టుగా ఈరోజు వచ్చి కూర్చున్నావు. నువ్వు ఎంత దుర్మార్గుడవో, నువ్వు ఎంత దుష్టురాలివో నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ తల్లికి తండ్రికి తెలియదు. ఎరగనట్టుగా, ఏమీ కానట్టుగా వచ్చి చక్కగా కూర్చుని వాక్యం వింటున్నావు. మరి ఇప్పుడు ఏం కాబోతుందో తెలుసా? ఏం జరగబోతుందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? దావీదు, బెత్షెబా పాపం చేసి ఏమీ ఎరగనట్టుగా గప్చిప్గా ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటా ఉన్నారు. కానీ వినండి, విత్తిన విత్తనము ఊరకే పోదుగా. పాపము విత్తనము, పాపమును విత్తినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏమి విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. దావీదు విత్తనం విత్తాడు, గప్చిప్పుగా తన పనులు తాను చేసుకుంటున్నాడు, ఏమీ కాదనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఎవరో వచ్చి, మీకు బెత్షెబా ఏదో స్లిప్ ఇచ్చింది అని చెప్పి ఇచ్చుంటారు. ఆ వర్తమానం ఏమిటని చెప్పి దావీదు తెరిచి చదివాడు. చదివితే ఏమో తెలుసా?
ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు, ఇప్పుడు నేను గర్భవతిని. రాజా, తరువాత ఏమిటి? ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి? దావీదు ఏం చేయాలి అనుకున్నాడు? పాపము చేసి గప్చిప్పుగా నేను నా పని నేను చేసుకుంటున్నా, తన పని తను చేసుకుంటుంది, ఏమీ పర్వాలా, ఏమీ కాదు అనుకున్నాడు. కాకుండా పోలేదు. ఇప్పుడు ఏమిటి సంగతి? ఒకరోజు ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి, అన్నా, నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ఆ అబ్బాయి నన్ను ప్రేమించాడన్నా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామన్నా, కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేస్తున్నారన్నా, నా గుండె పగిలిపోతుందన్నా. అదేమిటి, వేరే పెళ్లి చేసుకుంటున్నావేమిటి అని అడిగితే, మరి నన్నేం చేయమంటావు? మా ఇంట్లో వాళ్ళేమో నీ కులం వేరు, నా కులం వేరు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మన ఇద్దరు కులాలు వేరు, వాళ్ళేమో క్రైస్తవులు కాదు, నువ్వేమో క్రైస్తవురాలువి, మన పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోవట్లా, మరి నన్నేం చేయమంటావు అని ఇప్పుడు తప్పుకుంటున్నాడన్నా అని అంటే, నేను చెప్పా, మా ప్రేమని కూడా పడ్డాడు, ప్రేమించానన్నాడు. పెళ్లి వ్యవహారం వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దారి నువ్వు చూసుకోమంటున్నాడు, నా దారి నేను చూసుకుంటాను అంటున్నాడు. సింపుల్గా మా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదని చెప్పి ఇప్పుడు తప్పుకుంటున్నాడు. అలాంటి మోసగాడితో నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడిదే ఉందమ్మా. అలాంటి దౌర్భాగ్యుణ్ణి మర్చిపోయి నీ జీవితం నువ్వు గడుపమ్మా, నీ బ్రతుకు నువ్వు గడుపమ్మా, ప్రశాంతంగా నువ్వు జీవించమ్మా. వాడు ఒక దుష్టుడు అనుకోమ్మా, దుర్మార్గుడు అనుకోమ్మా, మర్చిపోమ్మా అని అంటే, ఆ చెల్లి అంటుంది, అన్నా, నేను వాడిని మర్చిపోదామన్నా కూడా మర్చిపోవడానికి వీలు లేదన్నా. ఎందుకు మర్చిపోలేవు తల్లి? మర్చిపో. ఒకవేళ ఆ అబ్బాయిని నేను మర్చిపోవచ్చు, కానీ నా కడుపులో పెరుగుతున్న ఆ కొడుకు మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం చేస్తాడన్నా, అతడే తండ్రి అని. అదేంటమ్మా, నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? పెళ్ళైతే కాలేదు, కానీ అన్నీ అయిపోయినాయి అన్నా. ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదన్నా. ఈరోజు ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది తమ్ముళ్ళు ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో నీచమైన కార్యాలు చేస్తున్నారు. లేదా అలాంటి నీచమైన కార్యాలు చేసేటటువంటి దుర్మార్గమైన జీవితం జీవించేవాళ్ళు, జాగ్రత్త. నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ విత్తనం ఒకరోజు ఫలిస్తుంది. ఆ విత్తనం ఫలించినప్పుడు తప్పించుకునే మార్గము లేదు అన్నా. ఈజీ అన్నా, మీకు తెలియదన్నా. అబార్షన్ చేయించేసేసుకోవచ్చు అన్నా. ఏ టైంలో వెళ్ళినా డాక్టర్లు అబార్షన్ చేసేస్తారన్నా. అవునా? సాధారణంగా ఒక కూనీకోరు మరొకరిని చంపేస్తాడు, శత్రువు మరొకరిని చంపేస్తారు, ఆస్తి విషయంలో గొడవలు వచ్చి మరొకరిని చంపేస్తారు. కానీ అబార్షన్ చేసే తల్లిని చూసావు, అది సామాన్యమైన తల్లి కాదు. ఎందుకని? ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా తన కన్న బిడ్డను చేతులారా చంపుకోదు. కానీ ఏ స్త్రీ అయితే కొడుకు కూతురు నాకొద్దు అని చెప్పి అబార్షన్ చేయిస్తుందో, తన కన్న బిడ్డనే చంపేసేటటువంటి కషాయమైన తల్లే. అంతకంటే నీచమైన స్త్రీ భూమి మీద మరొకటి లేదు. ఎవడైతే తల్లిని చేసిన తర్వాత సింపుల్ అబార్షన్ చేయించేద్దామని అంటాడో, వాడు మానవుడు కాదు, దుర్మార్గుడు, బహు దుర్మార్గుడు. తాను విత్తిన విత్తనం మొలకెత్తి బిడ్డగా మారితే ఆ బిడ్డనే చంపేస్తానంటున్నాడే, వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక భయంకరమైన జంతువు. అబార్షన్ అంటే అర్థం తెలుసా? నీ బిడ్డను నువ్వు చంపుకోవడం, జీవితాంతము ఏడవలసిందే, జీవితాంతము ఆ శాపాన్ని భరించాల్సిందే. వింటున్నారా? కాబట్టి ప్రభు పేరు చెప్తున్నా, నువ్వు నీ భార్యతో తప్ప, నువ్వు నీ భర్తతో తప్ప పరాయి పురుషుని జోలికి, పరాయి స్త్రీ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో మీ యవ్వనాన్ని కాపాడుకోవాలి. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది. ఏమని? వివాహము అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కల్మషముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. వివాహమైన తరువాత ఆ పరుపు పవిత్రంగా ఉండాలంటే వివాహం కాక మునుపు నువ్వు పవిత్రంగా జీవించాలి. ఏ పురుషుడు నిన్ను తాకడానికి వీల్లేదు. ఏ స్త్రీ జోలికి నువ్వు వివాహం కాకముందు వెళ్ళడానికి వీల్లేదు. వివాహం అయిన తర్వాత కూడా పరాయి స్త్రీ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆనాడు దావీదు తెగించాడు. తనది కాని
స్త్రీని ఆశించాడు. బైబిల్లో ఏముంది? నీ పొరుగువానిది ఏదియూ ఆశించవద్దు అని బైబిల్లో ఖచ్చితంగా ఉంది. నీ పొరుగువాని దాసినను, నీ పొరుగువాని భార్యనను, నీ పొరుగువాని గాడిదనను, నీ పొరుగువాని ఏదినను నువ్వు ఆశించకూడదు. ఆశించాడు. ఉన్నారా ఈరోజు నీది కాని దాన్ని ఆశించేవాళ్ళు? నీది కాదు, ఆ పొలము నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు, ఆ వస్తువు నీది కాదు, ఆ ప్లాట్ నీది కాదు, ఆ ఫ్లాట్ నీది కాదు, ఆ డబ్బు నీది కాదు, ఆ ఉద్యోగము నీది కాదు, ఆ ప్రమోషన్ నీది కాదు. ఏది నీది కాదో దాన్ని నువ్వు ఆశిస్తున్నావా? దాని మీద నువ్వు కన్ను వేశావా? జాగ్రత్త. ఏదైతే నీది కాదో, దేన్నైతే నువ్వు ఆశిస్తావో అదే ఒకరోజు నీ ప్రాణం తీసేస్తుంది. ఆ అన్న, ఆ తమ్ముడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అన్న పట్టణంలో ఉంటున్నాడు, తమ్ముడేమో ఊర్లో ఉంటున్నాడు. ఆ అన్నకు తమ్ముడికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు తమ్ముడే చూసుకునేవాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ పొలంలో చాలా చక్కగా కాసేటటువంటి మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు బాగా కాపు కాస్తుంది. ఆ మామిడి చెట్టు కాస్త అన్న పొలంలో ఉంది. ఏం చేస్తే ఆ మామిడి చెట్టు కాస్త నాదవుతుంది ఆలోచన చేశాడు తమ్ముడు. సాధారణంగా పొలాల్లో సరిహద్దు రాళ్ళు ఉంటాయిగా. ఎక్కడో ఉన్న సరిహద్దు రాయి నెమ్మదిగా రోజు రోజుకి సరిహద్దు రాయి జరుపుకుంటూ ఆఖరికి ఏం చేశాడో తెలుసా? ఈ మామిడి చెట్టు తన పొలంలోకి వచ్చేలా ఆ సరిహద్దు రాయి ఎవరికి తెలియకుండా జరుపుకుంటూ మామిడి చెట్టు తన పొలంలోకి వచ్చేదా జరిపి ఆ రాయి అటుపక్క నాటేశాడు, పాతిపెట్టేశాడు. ఇప్పుడు ఈ రాయి ఏమైంది? ఇప్పుడు ఈ చెట్టు ఏమైంది? తనదైపోయింది. రాయి ఏమైంది? తన పొలంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ చెట్టు నాదే. రేపొద్దున్న అన్నొచ్చి రా ఎలా ఉంది పొలం అంటే అన్నీ బాగున్నాయి. ఆ చెట్టు ఫలాలు, అవునన్నా చెట్టు ఫలాలు నేను నా భార్య అనుభవిస్తున్నాం, ఎందుకంటే అది నాదేగా. నీదేనా? అవునా? ఇది సరిహద్దు రాయి, ఏది చూపిద్దాం. అదిగో చూడు, కావాలంటే సరిహద్దు రాయి దాని పక్కనే ఉంది, చూసావా? అది నా పొలంలోనికే వచ్చింది. సరేలే. అన్నను మోసం చేయాలి మామిడి చెట్టు కోసం. తనది కాని మామిడి కాయలు వాడికి కావాలి. ఒకరోజు మామిడికాయ ఆ చెట్టు బాగా కాస్తే చెట్టు పైకెక్కి మామిడికాయలన్నీ కోసుకుంటా ఉన్నాడు. కోసుకుంటూ ఇంకా కోసుకుంటూ అందకపోయేసరికి ఇంకా వెళ్ళి అందుకోబోయాడు. పైకెక్కి అందుకోబోయి జారి డామని పడ్డాడు. దేని మీద? జరుపుకుంటూ వచ్చాడే ఆ రాయి మీదే పడ్డాడు. తలకాయ పగిలిపోయింది. హాస్పిటల్లో మనోడు జాయిన్ చేయబడి. ఏమైంది? తలకాయ పగిలింది. ఎందుకు పగిలింది? అత్యాశ, దురాశ. తనది కాని దానిని తాను ఆశిస్తే తల పగులుతుంది, జీవితం నాశనం అవుతుంది, శిక్ష వచ్చి పడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అడుగుతుందా? ఆశిస్తున్నావా దేన్నైనా నీది కాని దాన్ని? కన్ను వేసావా ఎవరి మీదైనా నీది కాని దాని మీద? జాగ్రత్త. ఈ రాత్రి అనేక విషయాలు మనం ధ్యానించాం. దావీదు జీవితం ద్వారానే ఎన్నెన్నో విషయాలు మనం విన్నాం, నేర్చుకున్నాం. నీది కాని దానిని నువ్వు ఒకవేళ ఆశిస్తే ఏం జరుగుతుందో ఒక వీడియో క్లిప్ చూపిస్తారు, జాగ్రత్తగా చూడండి. ఇతడు ఒక ఆఫీస్లో పనిచేస్తాడు. ఒక జిరాక్స్ మిషన్ దగ్గర ఉన్నాడు. అది సరిగా పనిచేయకుండా తన్నాడు. జిరాక్స్ మిషన్లోంచి ఒక పేపర్ వచ్చింది. దానికి నల్లని రంధ్రం ప్రింట్ అయి వచ్చింది. నల్లని రంధ్రం ప్రింట్ అయిన పేపర్ తీసుకున్నాడు, పక్కన పెట్టాడు. టైం చూసుకున్నాడు, కాఫీ తాగాడు, తెల్లని పేపర్ మీద పెట్టాడు. కప్పు కాస్త లోపలికి వెళ్ళిపోయింది. అదేమిటి? తెల్లని పేపర్ మీద ఉన్న నల్లని రంధ్రము రంధ్రంగా ఉందేమిటి? చేయి పెట్టాడు, లోపలికి చెయ్యెళ్తుంది. ఆ రంధ్రం కాస్త, ఆ నల్లని ప్రింట్ కాస్త రంధ్రంగా ఏర్పడింది. ఆ కప్పు లోపలికి వెళ్ళిపోయింది. బయట తీశాడు. ఏమిటి వింత? పేపరే
కానీ చేయి పెడితే మాత్రం రంధ్రంగా లోపలికి. అదుగో ఇదేమిటి వింత, పేపరే కానీ చేయి పెడితే ఎక్కడికైనా చేయి పెట్టచ్చు. అక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చాక్లెట్లు ఉన్నాయి, డబ్బులు వేస్తేనే బయటకు వస్తాయి. చేయి పెడుతున్నాడు, లోపలికి వెళ్ళిపోయింది. గ్లాస్లోంచి చేయి లోపలికి వెళ్ళిపోయింది, చాక్లెట్ బయట తీసుకున్నాడు. తనది కాని చాక్లెట్ తీసుకున్నాడు, చక్కగా తింటున్నాడు. ఈ లోపల తన దృష్టి కాస్త డబ్బులున్న లాకర్ రూమ్ మీద పడింది. అక్కడికి వెళ్ళాడు. ఇదిగో ఆ పేపర్ పెడితే చేయి కాస్త లోపలికి వెళ్ళిపోయింది. లాకర్ రూమ్ తెరిచాడు, కళ్ళ ముందు లాకర్ కనిపిస్తుంది, దాంట్లో డబ్బులు చాలా ఉన్నాయి. ఆ పేపర్ దానికి అంటించాడు, రంధ్రంలో చేయి పెట్టబోయాడు. ఏమైంది? లోపలికి వెళ్ళిపోయింది చెయ్యి. లాకర్ లోపలికి చెయ్యి వెళ్ళిపోయింది, డబ్బులు బయటకు వచ్చినాయి. ఎంతో సంతోషంగా తనది కాని డబ్బులు తీసుకున్నాడు. ఇంకా తీశాడు. అత్యాశ, దురాశ సరిపోలా, ఇంకా లోపల ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఏకంగా లోపలికే దూరాడు. దూరిన తర్వాత ఆ పేపర్ కాస్త కింద పడింది. మనోడేమో లోపల లాక్ అయిపోయాడు. కొట్టుకుంటున్నాడు లోపట. దయచేసి వినండి, ఏ పాపమైతే నీకు ఆకర్షణీయంగా ఉంటుందో అది కొన్నిసార్లు నీకు భలే సరదాగా ఉంటుంది. ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తుంది. రా 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 అని ఇంకా లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళి లాక్ చేసి పడేస్తుంది. నీ జీవితాన్ని బంధించి పడేస్తుంది. ఈరోజు ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో, ఆనాడు వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు కోరికలు దావీదును ఆకర్షించి దావీదు జీవితాన్ని బహు నీచమైన స్థానానికి దిగజార్చి వేసినాయి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పాపము నిన్ను ఆకర్షిస్తుందో ఆ పాపమును ఈరోజు నువ్వు విడిచిపెట్టకపోతే అదే పాపము నిన్ను ఈడ్చుకుని వెళ్ళి నువ్వు బయటకు రాకుండా లాక్ చేసి పడేస్తుంది. నిన్ను పట్టించవలసిన వారికి పట్టిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, రాత్రి బహుసూటిగా బహుస్పష్టంగా నువ్వు అనేక విషయాలు మాతో మాట్లాడావు. పరాయి స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూడాల్సిన అవసరం ఏముంది? అయ్యా, ఉన్నారేమో మా మధ్య ఇతరుల యొక్క నగ్నత్వాన్ని చూడాలని చెప్పి పాపిష్టి కళ్ళు కలిగిన వాళ్ళు, అపవిత్రమైన బొమ్మలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన బూతు సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారేమో. అయ్యా, అటువంటి కళ్ళను పవిత్రపరచండి. అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆరా తీసే తత్వము, అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసే తత్వము ఉన్నదేమో, అట్టి తత్వం నుంచి విడిపించండి. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు తుంటరి పనులు చేసే, ఒంటరిగా ఉన్నప్పుడు వారిని వీరిని శోధించే, వీరి మీద కన్ను వేసే, వారితో వీరితో స్నేహం చేసే, వారితో వీరితో సాంగత్యము చేసే, భర్త మంచివాడని భార్య అమాయకురాలని, ఏం చేసినా చెల్లిపోతుందని నీచమైన కార్యాలకు ఒడిగడితే, విత్తనం విత్తితే అది తప్పక ఫలిస్తుంది. దానికి మూల్యము చెల్లించవలసి వస్తుంది. దావీదు లాంటి వాడే తప్పించుకోలేకపోయాడు. అయ్యా, మేమెలా తప్పించుకుంటాం? కాబట్టే ఈరోజు నీ హెచ్చరిక విని, ఈరోజు నీ మాటలు విని ఎందరైతే ప్రభువా నన్ను క్షమించో, యవ్వన ప్రాయంలోనే తప్పిపోయాను, వివాహం కాక మునిపే నీచమైన కార్యాలకు ఒడిగట్టాను, భర్త ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ అక్రమ జీవితానికి తావిచ్చాను, క్షమించో అని ఎవరెవరైతే ఈ రాత్రి క్షమాపణ కోరుతున్నారో, ఏ పాపిష్టి పనులు చేసి, ఏ నీచమైన కార్యములు చేసి తప్పును ఒప్పుకుంటున్నారో అట్టి వారిని కనికరించి క్షమించి వారి జీవితాలను నూతనపరిచి నీకు సాక్షులుగా ఇక నుంచైనా వెనక్కి తిరిగి చూడకుండా పవిత్రముగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి. యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి. యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ మాటలే నన్ను బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి. చేయని నేరము చేసెను గాయము వేసిన నెపము మోపెను భారము. చేయని నేరము చేసెను గాయము వేసిన నెపము మోపెను భారము. నా కృప చాలును అన్నది మాటే నన్ను బ్రతికించెనయ్యా. నా కృప చాలును అన్నది మాటే నన్ను బ్రతికించెనయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యమునే మరువలేనయ్యా. నీ వాత్సల్యమునే మరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి. చేసిన మేలే కీడుగా మారే చూపిన ప్రేమే చేదుగా మిగిలే.
కీడుగా మారే చూపిన ప్రేమే చేదుగా మిగిలే ఒంటరినైన నన్ను చేరదీశావే నన్ను ఆదరించినావే ఒంటరినైన నన్ను చేరదీశావే నన్ను నడిపించినావే యేసయ్యా 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 నీ మమకారమునే మరువలేనయ్యా నీ మమకారమునే మరువలేనయ్యా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా కల్వరి స్వరము నీ కొరకే. భద్రాచలం పట్నం మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరము ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. మార్చ్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు భద్రాచలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాల్పంచుకొని కల్వరి స్వరము టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకునవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మొమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా మీ కోరిక మేరకు ఆ రోజు దైవజనులతో మీరు మీ కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకునే చక్కని అవకాశము కూడా ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. స్వరము ఆశలలో నిరాశల వలలో, ఆశలలో నిరాశల వలలో చిక్కిన వారికి కల్వరి స్వరము, చిక్కిన వారికి ప్రభుని స్వరము. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.